ఓం శాంతి 23/7/2025 మధురమైన పిల్లలు, ఎప్పుడు సమయం లభిస్తే అప్పుడు ఏకాంతంలో కూర్చుని విచారసాగర మంథనం చేయండి. ఏ పాయింట్లయితే వింటారో వాటిని రివైజ్ చేయండి. ప్రశ్న: మీ స్మృతి యాత్ర ఎప్పుడు పూర్తవుతుంది? జవాబు: ఎప్పుడైతే మీ ఏ కర్మేంద్రియమో మోసగించదో, కర్మాతీత అవస్థ ఏర్పడుతుందో అప్పుడు స్మృతి యాత్ర పూర్తవుతుంది. ఇప్పుడు మీరు పూర్తి పురుషార్థం చేయాలి. నిరుత్సాహులుగా అవ్వకూడదు. సేవలో తత్పరులై ఉండాలి. ఓం శాంతి. మధురాతి మధురమైన పిల్లలు, ఆత్మాభిమానులుగా కూర్చున్నారా? అర్ధకల్పం మేము దేహాభిమానులుగా ఉన్నాము అని పిల్లలు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు దేహీ అభిమానులుగా ఉండేందుకు కష్టపడాల్సి ఉంటుంది. తండ్రి వచ్చి అర్థం చేయిస్తున్నారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ కూర్చోండి. అప్పుడే తండ్రి గుర్తుకొస్తారు, లేదంటే మర్చిపోతారు. స్మృతి చేయకపోతే యాత్ర ఎలా చేయగలరు? పాపాలెలా అంతమవుతాయి? నష్టం కలుగుతుంది. మీరు గడియ గడియ స్మృతి చేయండి. ఇదే ముఖ్యమైన విషయం. ఇకపోతే తండ్రి అనేక రకాల యుక్తులను తెలియజేస్తూ ఉంటారు. తప్పేమిటి, ఒప్పేమిటి అనేది కూడా అర్థం చేయించారు. తండ్రి జ్ఞానసాగరుడు. వారికి భక్తి గురించి కూడా తెలుసు. పిల్లలు భక్తిలో ఏమేమి చేయవలసి ఉంటుంది? తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఈ యజ్ఞ తపాదులు మొదలైనవి చేయడం, ఇదంతా భక్తి మార్గము. తండ్రి మహిమను చేస్తారు, కానీ తప్పుగా చేస్తారు. వాస్తవానికి శ్రీకృష్ణుని మహిమ గురించి కూడా వారికి పూర్తిగా తెలీదు. ప్రతి విషయాన్ని అర్థం చేసుకోవాలి కదా. ఉదాహరణకు శ్రీకృష్ణుణ్ణి వైకుంఠనాథుడు అంటారు. అచ్చా, బాబా అడుగుతున్నారు, శ్రీకృష్ణుణ్ణి త్రిలోకనాథుడు అని అనొచ్చా? త్రిలోకనాథుడు అని అంటూ ఉంటారు కదా. నిజానికి త్రిలోకనాథుడు అనగా 3 లోకాలైన మూలవతనం, సూక్ష్మవతనం, స్థూలవతనానికి నాథుడు. మీరు బ్రహ్మాండానికి కూడా అధిపతులు అని పిల్లలైన మీకు అర్థం చేయించడం జరుగుతుంది. నేను బ్రహ్మాండానికి అధిపతిని అని శ్రీకృష్ణుడు భావిస్తారా? లేదు. అతను వైకుంఠంలో ఉండేవారు. వైకుంఠమని స్వర్గమైన కొత్త ప్రపంచాన్ని అంటారు. వాస్తవానికి త్రిలోకనాథులు ఎవ్వరూ లేరు. తండ్రి యథార్థమైన విషయాన్ని అర్థం చేయిస్తున్నారు. 3 లోకాలైతే ఉన్నాయి. బ్రహ్మాండానికి శివబాబా కూడా యజమానియే, అలాగే పిల్లలైన మీరు కూడా యజమానులే. సూక్ష్మవతనం యొక్క విషయమే లేదు. శివబాబా స్థూలవతనంలో కూడా యజమానిగా లేరు. వారు స్వర్గానికి కూడా యజమాని కారు, అలాగే నరకానికి కూడా యజమాని కారు. శ్రీకృష్ణుడు స్వర్గానికి అధిపతి, నరకానికి అధిపతి రావణుడు. దీనిని రావణ రాజ్యం, ఆసురి రాజ్యం అంటారు. మనుషులు ఇలా అంటారు కూడా, కానీ అర్థం చేసుకోరు. పిల్లలైన మీకు తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. రావణునికి 10 తలలు చూపిస్తారు. పంచవికారాలు స్త్రీలోనివి, పంచవికారాలు పురుషునిలోనివి. వాస్తవానికి పంచవికారాలైతే అందరి కొరకు ఉన్నాయి. అందరూ రావణ రాజ్యంలోనే ఉన్నారు. ఇప్పుడు మీరు శ్రేష్ఠాచారులుగా అవుతున్నారు. తండ్రి వచ్చి శ్రేష్ఠాచారి ప్రపంచాన్ని తయారు చేస్తారు. ఏకాంతంలో కూర్చోవడం ద్వారా ఇటువంటి విచారసాగర మంథనం నడుస్తుంది. ఆ చదువులో కూడా విద్యార్థులు ఏకాంతంలోకి వెళ్లి పుస్తకాలు తీసుకుని చదువుకుంటారు. మీరు పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు. మీరు పాయింట్లు నోట్ చేసుకుంటారు. వాటిని మళ్లీ రివైజ్ చేసుకోవాలి. ఇవి అర్థం చేసుకోవాల్సిన చాలా గుహ్యమైన విషయాలు. ఈరోజు మీకు గుహ్యాతి గుహ్యమైన కొత్త కొత్త పాయింట్లు అర్థం చేయిస్తాను అని
బాబా అంటారు కదా, పారసుపురికి అధిపతులైతే లక్ష్మీనారాయణలే, అంతేకాని విష్ణు అని అనరు. వీరు విష్ణు గురించి కూడా వీరే లక్ష్మీనారాయణలు అని భావించరు. ఇప్పుడు మీరు క్లుప్తంగా లక్ష్యం ఉద్దేశం గురించి అర్థం చేయిస్తారు. బ్రహ్మ సరస్వతులు పరస్పరం పతి పత్ని ఏమీ కారు. ఇతనైతే ప్రజాపిత బ్రహ్మ కదా. ప్రజాపిత బ్రహ్మను గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అనొచ్చు. శివ్ బాబాను కేవలం బాబా అనే అంటారు. మిగిలిన వారంతా సోదరులు. వీరంతా బ్రహ్మకు పిల్లలు. భగవంతుని పిల్లలమైన మనం సోదరులమవుతాము అన్నది అందరికీ తెలుసు. కాని అది నిరాకారి ప్రపంచంలో. ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా అయ్యారు. కొత్త ప్రపంచమని సత్యుగానంటారు. దీనికేమో పురుషోత్తమ సంగమయుగం అన్న పేరు పెట్టారు. సత్యుగంలో పురుషోత్తములే ఉంటారు. ఇవి చాలా అద్భుతమైన విషయాలు. మీరు కొత్త ప్రపంచం కొరకు తయారవుతున్నారు. ఈ సంగమయుగంలోనే మీరు పురుషోత్తములుగా అవుతారు. మేం లక్ష్మీనారాయణలుగా అవుతాము అని అంటారు కూడా. వారు అందరికన్నా ఉత్తమ పురుషులు. వారిని దేవతలంటారు. ఉత్తమోత్తమమైన నంబర్ 1 అయిన వారు లక్ష్మీనారాయణలు. ఆ తర్వాత పిల్లలైన మీరు నంబర్ వారుగా తయారవుతారు. సూర్యవంశం వారిని ఉత్తములు అంటారు. వారు నంబర్ 1గా అయితే ఉన్నారు కదా. మెల్లమెల్లగా కళలు తగ్గుతాయి. ఇప్పుడు పిల్లలైన మీరు కొత్త ప్రపంచానికి ముహూర్తం పెడతారు. కొత్తిల్లు తయారైనప్పుడు పిల్లలు సంతోషిస్తారు కదా, ముహూర్తం పెడతారు. అలాగే పిల్లలైన మీరు కూడా కొత్త ప్రపంచాన్ని చూసి సంతోషిస్తారు, ముహూర్తం పెడతారు. బంగారు పుష్పాల వర్షం కురుస్తుంది అని రాయబడి కూడా ఉంది. పిల్లలైన మీకు సంతోషపు పాదరసం ఎంతగా పైకెక్కాలి. మీకు సుఖశాంతులు రెండూ లభిస్తాయి. ఇంత సుఖాన్ని మరియు శాంతిని ఇచ్చేవారు ఇంకెవరూ లేరు. వేరే ధర్మం ఏదైనా వస్తే ద్వైతం ఏర్పడుతుంది. మేము పురుషార్థం చేసి ఉన్నత పదవిని పొందుతాము అని పిల్లలైన మీకు అపారమైన సంతోషం ఉంది. భాగ్యంలో ఏదుంటే అది లభిస్తుందిలే, పాస్ అయ్యేదుంటే పాస్ అవుతాంలే అని భావించడం కాదు. అలా కాదు. ప్రతి విషయంలోనూ పురుషార్థం తప్పకుండా చేయాలి. పురుషార్థం చేయలేకపోతే భాగ్యంలో ఏదుంటే అది లభిస్తుందిలే అని అనేస్తారు. ఇక పురుషార్థం చేయడమే ఆగిపోతుంది. తండ్రి అంటారు, మాతలైన మిమ్మల్ని ఎంత ఉన్నతంగా తయారు చేస్తాను. స్త్రీలకు అన్ని చోట్ల గౌరవం ఉంది, విదేశాల్లో కూడా గౌరవం ఉంది. కాని ఇక్కడ కూతురు పుడితే మంచాన్ని తలకిందులుగా తిప్పేస్తారు. ప్రపంచం పూర్తిగా అశుద్ధంగా ఉంది. భారత్ ఎలా ఉండేది, ఇప్పుడెలా ఉంది అన్నది ఈ సమయంలో మీకు తెలుసు. మనుషులు మర్చిపోయారు. కేవలం శాంతి కావాలి, శాంతి కావాలి అని కోరుకుంటూ ఉంటారు. విశ్వంలో శాంతిని కోరుకుంటారు. మీరు ఈ లక్ష్మీనారాయణల చిత్రాన్ని చూపించండి. వీరి రాజ్యం ఉన్నప్పుడు పవిత్రత, సుఖశాంతులు కూడా ఉండేవి. మీకు ఇటువంటి రాజ్యం కావాలి కదా. మూలవతనంలో విశ్వశాంతి అని అనరు. విశ్వంలో శాంతి ఇక్కడే ఉంటుంది కదా. దేవతల రాజ్యం మొత్తం విశ్వంలో ఉండేది. మూలవతనం ఆత్మల లోకం. ఆత్మల లోకం ఉంటుందని కూడా మనుషులకు తెలియదు. తండ్రి అంటారు, నేను మిమ్మల్ని ఎంత ఉన్నతంగా పురుషోత్తములుగా తయారు చేస్తాను. ఇది అర్థం చేయించాల్సిన విషయము. అంతేకాని భగవంతుడు వచ్చేశారు అని గట్టిగట్టిగా చెప్పడం కాదు. అలా చెప్తే ఎవరు నమ్మరు. ఇంకా ఎదురు తిట్లు తింటారు మరియు తినిపిస్తారు. బీకేలు తమ బాబానే భగవంతుడు అని అనేస్తున్నారని అంటారు. ఇలా సేవ జరగదు. బాబా యుక్తిని తెలియజేస్తూ ఉంటారు. ఒక గదిలో గోడపైన
8 నుండి 10 చిత్రాలు చక్కగా అమర్చండి మరియు బయట ఇలా రాయండి: అనంతమైన తండ్రి నుండి అనంతమైన సుఖం యొక్క వారసత్వాన్ని తీసుకోవాలనుకుంటే మరియు మనుషుల నుండి దేవతలుగా అవ్వాలంటే రండి, మేం మీకు అర్థం చేయిస్తాము. దాంతో ఎంతో మంది రావడం మొదలు పెడతారు. తమంతట తామే వస్తూ ఉంటారు. విశ్వంలో శాంతి అయితే ఉండేది కదా. ఇప్పుడు ఎన్ని లెక్కలేనన్ని ధర్మాలున్నాయి. తమో ప్రధాన ప్రపంచంలో శాంతి ఎలా ఉండగలదు? విశ్వంలో శాంతిని భగవంతుడే స్థాపించగలరు. శివబాబా వస్తారు. అప్పుడు తప్పకుండా ఏదో ఒక కానుకను తీసుకొస్తారు. ఇంత దూరం నుండి వచ్చేది తండ్రి ఒక్కరే మరియు ఈ బాబా ఒకేసారి వస్తారు. ఇంత గొప్ప బాబా 5000 సంవత్సరాల తర్వాత వస్తారు. యాత్ర నుండి తిరిగొచ్చేటప్పుడు పిల్లల కోసం కానుకలు తీసుకొస్తారు కదా. స్త్రీ యొక్క పతి కూడా పిల్లలకు తండ్రిగా అవుతారు కదా. ఆ తర్వాత తాతగా ముత్తాతగా అవుతారు. ఇతన్ని మీరు బాబా తండ్రి అని కూడా అంటారు. అంతేకాక వీరు తాతగా కూడా అవుతారు, గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అనగా ముత్తాతగా కూడా అవుతారు. వంశాలున్నాయి కదా. యాడమ్, ఆదిదేవ్ అన్న పేర్లున్నాయి. కాని మనుషులు అర్థం చేసుకోరు. పిల్లలైన మీకు తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. తండ్రి ద్వారా మీరు సృష్టి చక్రపు చరిత్ర భౌగోళికాలను తెలుసుకుని చక్రవర్తి రాజులుగా అవుతున్నారు. బాబా ఎంత ప్రేమగా మరియు రుచిగా చదివిస్తారు. కావున అంతగా చదవాలి కదా. ఉదయం వేళలోనైతే అందరూ ఫ్రీగా ఉంటారు. ఉదయం క్లాస్ జరుగుతుంది. అరగంట 30 గంట మురళి విని వెళ్ళిపోండి. స్మృతి అయితే ఎక్కడున్నా చేయొచ్చు. ఆదివారం రోజైతే సెలవుంటుంది. ఉదయం 2-3 గంటలు కూర్చోండి. పగటి వేళలో చేసుకోలేని సంపాదనను అక్కడ మేకప్ చేసుకోండి. ఆ లోటు భర్తీ చేసుకోండి. పూర్తి జోలెను నింపుకోండి. సమయమైతే లభిస్తుంది కదా. మాయా తుఫాన్లు వచ్చినట్లయితే స్మృతి చేయలేరు. బాబా చాలా సహజ రీతిలో అర్థం చేయిస్తారు. భక్తి మార్గంలో ఎన్ని సత్సంగాలకు వెళ్తూ ఉంటారు. శ్రీకృష్ణుని మందిరంలోకి, మళ్లీ శ్రీనాథుని మందిరంలోకి, అలా ఎందరో మందిరాల్లోకి వెళ్తూ ఉంటారు. యాత్రలో కూడా ఎన్ని చోట్ల ఎంతమందిని దర్శనం చేసుకునేందుకు వెళ్తారు. ఎంతో కష్టపడతారు, కాని లాభమేమీ ఉండదు. డ్రామాలో ఇది కూడా నిశ్చితమై ఉంది. ఇది మళ్లీ జరుగుతుంది. మీ ఆత్మలో పాత్ర నిండి ఉంది. సత్యత్రేతాయుగాలలో ఏ పాత్రనైతే కల్పపూర్వం అభినయించారో దానిని అభినయిస్తారు. మందబుద్ధి కలవారు ఇది కూడా అర్థం చేసుకోరు. సూక్ష్మ బుద్ధి కలవారెవరైతే ఉంటారో వారే బాగా అర్థం చేసుకుని అర్థం చేయించగలుగుతారు. ఇది అనాది నాటకంగా నిశ్చితమై ఉంది అని వారికి లోపల అనుభవం అవుతుంది. ఇది అనంతమైన నాటకమని ప్రపంచంలో ఎవరూ అర్థం చేసుకోరు. దీనిని అర్థం చేసుకోవడానికి కూడా సమయం పడుతుంది. ప్రతి విషయాన్ని విస్తారంగా అర్థం చేయించి మళ్లీ ముఖ్యమైనది స్మృతి యాత్ర అని చెప్పడం జరుగుతుంది. క్షణంలో జీవన్ముక్తి అని కూడా అంటూ ఉంటారు. అలాగే వారు జ్ఞానసాగరుడు అని కూడా గానం చేయబడింది. మొత్తం సాగరం అంతటినీ సిరాగా చేసి, అడవిని కలంగా చేసి, ఈ భూమిని కాగితంగా చేసినా కూడా అది అంతమవ్వదు. ప్రారంభం నుండి మొదలుకొని మీరు ఎంతగా రాస్తూ వచ్చారు. ఎన్నో కాగితాలు తయారయ్యాయి. మీరు ఎదురుదెబ్బలు తినకూడదు. ముఖ్యమైన వారు భగవంతుడే. తండ్రిని స్మృతి చేయాలి. ఇక్కడ కూడా మీరు శివబాబా వద్దకు వస్తారు. శివబాబా వీరిలోకి ప్రవేశించి మిమ్మల్ని ఎంత ప్రేమగా చదివిస్తారు. ఎటువంటి ఆర్భాటమూ లేదు. తండ్రి అంటారు, నేను పాత శరీరంలోకే వస్తాను. శివబాబా ఎంత సాధారణ రీతిలో వచ్చి చదివిస్తారు. ఎటువంటి అహంకారమూ లేదు.
తండ్రి అంటారు, మీరు నన్ను బాబా పతిత ప్రపంచం పతిత శరీరంలోకి రండి, వచ్చి మాకు శిక్షణ ఇవ్వండి అని పిలుస్తారు. మీరు వజ్రవైడూర్యాల మహల్లోకొచ్చి కూర్చోండి, భోజనం తినండి అని మీరు నన్ను సత్యుగంలో పిలవరు. అసలు శివబాబా భోజనమే చేయరు. మీరొచ్చి భోజనం తినండి అని ఇంతకుముందు పిలిచేవారు. 36 రకాల భోజనం తినిపించేవారు. ఇది మళ్లీ జరుగుతుంది. దీనిని కూడా చరిత్రనే అంటారు. శ్రీకృష్ణుని చరిత్ర ఏమిటి? అతను సత్యుగానికి యువరాజు. అతణ్ణి పతిత పావనుడు అని అనరు. సత్యుగంలో మీరు విశ్వాధిపతులుగా ఎలా అయ్యారు, ఇది కూడా ఇప్పుడు మీకే తెలుసు. మనుషులైతే పూర్తిగా ఘోర అంధకారంలో ఉన్నారు. ఇప్పుడు మీరు అత్యంత ప్రకాశంలో ఉన్నారు. తండ్రి వచ్చి రాత్రిని పగలుగా చేస్తారు. అర్ధకల్పం మీరు రాజ్యం చేస్తారు. కావున మీకు ఎంతటి సంతోషం ఉండాలి. ఎప్పుడైతే మీ ఏ కర్మేంద్రియమో మోసగించదో అప్పుడే మీ స్మృతి యాత్ర పూర్తవుతుంది. ఎప్పుడైతే కర్మాతీత అవస్థకు చేరుకుంటారో అప్పుడే స్మృతి యాత్ర పూర్తవుతుంది. ఇప్పుడది ఇంకా పూర్తవలేదు. ఇప్పుడు మీరు పూర్తిగా పురుషార్థం చేయాలి. నిరుత్సాహులుగా అవ్వకూడదు. సేవ మరియు సేవ. తండ్రి కూడా వచ్చి వృద్ధ తనువు ద్వారా సేవ చేస్తున్నారు కదా. తండ్రి చేసేవారు మరియు చేయించేవారు. పిల్లల కోసం ఇది తయారు చేయాలి, ఇల్లు కట్టాలి అని ఎంత చింత ఉంటుంది. ఏ విధంగా లౌకిక తండ్రికి హద్దులోని ఆలోచనలుంటాయో అలా పారలౌకిక తండ్రికి అనంతమైన ఆలోచనలుంటాయి. పిల్లలైన మీరే సేవ చేయాలి. రోజురోజుకు చాలా సహజతరమవుతూ ఉంటుంది. ఎంతగా వినాశనానికి సమీపంగా వస్తూ ఉంటారో అంతగా శక్తి వస్తూ ఉంటుంది. భీష్మ పితామహులు మొదలైన వారికి చివర్లో బాణాలు తగిలాయి అని కూడా అంటూ ఉంటారు. ఇప్పుడే బాణాలు తగిలితే చాలా హంగామా జరిగిపోతుంది. ఇక ఎంతమంది గుంపులు గుంపులుగా వచ్చేస్తారంటే ఇక అడక్కండి. తల గోక్కునేందుకు కూడా ఖాళీ లేదు అని అంటారు కదా. వాస్తవానికి అలా ఎవరు ఉండరు. కాని అంతమంది గుంపులు గుంపులుగా వచ్చేస్తే అప్పుడలా అంటారు. ఎప్పుడైతే వీరికి బాణం తగులుతుందో అప్పుడిక మీ ప్రభావం వెలువడుతుంది. పిల్లలందరికీ తండ్రి పరిచయమైతే లభించాలి కదా. మీరు 3 అడుగుల నేలపై కూడా ఈ అవినాశీ హాస్పిటల్ను మరియు ఈశ్వరీయ విశ్వవిద్యాలయాన్ని తెరవచ్చు. డబ్బు లేకపోయినా పర్వాలేదు, మీకు చిత్రాలు లభిస్తాయి. సేవలో మానవమానాలు, సుఖదుఖాలు, వేడి చలి అన్నింటినీ సహించాలి. ఎవరినైనా వజ్రంలా తయారు చేయడం అంటే అదేమైనా తక్కువ విషయమా? బావా ఎప్పుడైనా అలసిపోతారా? మరి మీరెందుకు అలసిపోతారు? అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, ఉదయం వేళలో అరగంట 30 గంట చాలా ప్రేమగా రుచిగా చదువును చదువుకోవాలి. తండ్రి స్మృతిలో ఉండాలి. స్మృతి పురుషార్థం ఎంతగా ఉండాలంటే దాని ద్వారా కర్మేంద్రియాలు వశమైపోవాలి. రెండవ పాయింట్, సేవలో సుఖదుఖాలు, మానవమానాలు, వేడి చలి అన్నింటినీ సహించాలి. ఎప్పుడూ కూడా సేవలో అలసిపోకూడదు. 3 అడుగుల నేలపై కూడా హాస్పిటల్ను మరియు యూనివర్సిటీని తెరిచి వజ్రంలా తయారు చేసి సేవ చేయాలి. వరదానము: సత్యమైన ఆత్మిక స్నేహాన్ని అనుభూతి చేయించే మాస్టర్ స్నేహ సాగర భవ. ఏ విధంగా సాగర తీరానికి వెళ్ళినప్పుడు శీతలత అనుభవం అవుతుందో అలాగే పిల్లలైన మీరు మాస్టర్ స్నేహసాగర్లుగా అయినట్లయితే
మీ ఎదురుగా ఏ ఆత్మ వచ్చినా కాని స్నేహపు మాస్టర్ సాగరుని అలలు స్నేహపు అనుభూతిని చేయిస్తున్నాయి అని వారు అనుభవం చేయాలి. ఎందుకంటే నేటి ప్రపంచం సత్యమైన ఆత్మిక స్నేహం కోసం ఆకలితో ఉంది. స్వార్థపూరితమైన స్నేహాన్ని చూసి చూసి అటువంటి స్నేహం నుండి మనసు విరక్తి చెంది ఉంది. అందుకే ఆత్మిక స్నేహంతో కూడిన కొన్ని క్షణాల అనుభూతిని కూడా వారు జీవితపు ఆధారంగా భావిస్తారు. స్లోగన్: జ్ఞానధనంతో నిండుగా ఉన్నట్లయితే స్థూల ధనం యొక్క ప్రాప్తి స్వతహాగా జరుగుతూ ఉంటుంది. అవ్యక్త సూచనలు: సంకల్పాల శక్తిని జమ చేసుకుని శ్రేష్ఠ సేవకు నిమిత్తులుగా అవ్వండి. సత్యయుగ సృష్టి గురించి ఒకటే రాజ్యం ఒకటే ధర్మం అంటారు. అలాగే ఇప్పుడు స్వరాజ్యంలో కూడా ఒకటే రాజ్యం నడవాలి. అనగా అందరూ స్వయం సూచించిన సూచనలపైనే నడవాలి. మనసు తన మన్మతాన్ని నడిపించకూడదు. బుద్ధి నిర్ణయ శక్తితో అలజడి కలిగించకూడదు. సంస్కారాలు ఆత్మను ఆడించేవిగా ఉండకూడదు. అప్పుడే ఒకటే ధర్మం ఒకటే రాజ్యం అంటారు. కనుక అటువంటి కంట్రోలింగ్ పవర్ను ధారణ చేయండి. ఇదే అనంతమైన సేవకు సాధనము. ఓం శాంతి.